చిన్న చిన్న మీ హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు అయితే నేను ఇవాళ మే 10th మదర్స్ డే రోజు నేను కేక్ బేక్ చేద్దాం అనుకుంటున్నాను. సండే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కేక్. చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేద్దాం అని అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. ఇదివరకు బేక్ చేశాను, బట్ బనానా కేక్, డ్రై ఫ్రూట్స్ కేక్ ఇలా చేశాను కానీ బట్ ఇలా ఎప్పుడు చాక్లెట్ ట్రఫుల్ కానీ ఏ పేస్ట్రీస్ కానీ ట్రై చేయలేదు. చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. బికాస్ టుమారో ఇస్ మై హస్బెండ్స్ బర్త్డే అండ్ సంథింగ్ స్పెషల్గా ఏదో ఒకటి ప్రిపేర్ చేద్దామని ఇవాళ అయితే కేక్ చేస్తున్నాను. సో మీకైతే క్లియర్ గా నేను ఇంగ్రీడియంట్స్ తో సహా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అదంతా కూడా. సో లెట్స్ గెట్ ఇన్ ఇట్. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఇదైతే ఆల్ పర్పస్ ఫ్లోర్, నేను పిల్స్బెర్రీ వాళ్ళది తీసుకున్నాను. అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇదేమో ఈ రెండు హెర్షీస్ నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఈ రెండు ఏంటంటే ట్రఫుల్, చాక్లెట్ ట్రఫుల్ ప్రిపేర్ చేయడానికి. అండ్ ఇదేమో కోకో పౌడర్ హెర్షీస్ వాళ్ళదే తీసుకున్నాను. ఇవి వచ్చేసి సీవింగ్ చేసుకోవడానికి అండ్ మెజరింగ్ కప్స్ అండ్ వేయింగ్ మిషన్, మన క్వాంటిటీస్ అన్నీ మెజర్ చేసుకోవడానికి. అండ్ ఈ షుగర్ని ఇప్పుడు నేను పౌడర్ చేస్తాను, ద క్వాంటిటీస్ అన్నీ చెప్తాను మీకు. అండ్ ఇదేమో డిస్టిల్డ్ సోడా అండ్ ఆయిల్, ఫ్లేవర్లెస్ ఆయిల్ ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఇవన్నమాట మనకు కావాల్సినవి కేక్ బేక్ చేసుకోవడానికి అండ్ ట్రఫుల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సింది ఈ రెండే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. కావాల్సినవి అయితే ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను మీకు మొత్తం అంటే కేక్లో ఫస్ట్ అయితే వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది కదా. నేనైతే కేక్లో ప్రొఫెషనల్ కాదు, బట్ యూట్యూబ్లోనే వీడియోస్ చూసి చేస్తున్నాను. షుగర్ నేను ఈ కప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 కప్ మెజర్మెంట్. ఈ 1/2 కప్ మనం బ్లెండ్ చేసామో అంటే కోర్స్గా ఫైన్ పౌడర్ అవుతుంది కదా, అది నేను చేసే కేక్కి సరిపోతుంది. నేను ఒక 1/2 kg కేక్ అనుకుంటున్నాను, చూద్దాం ఎంత వస్తుందో. ఇంత కప్పు షుగర్ అయితే నేను ఇప్పుడు బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు మామూలుగా యూజువల్లీ తెలిసిందే కదా, కేక్లో మనకి వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీకు నేనైతే ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ విత్ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను. నేను ఫస్ట్ అయితే ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదాని ఈ కప్లో తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 కప్ 240 ml ఉంది ఇది. సో ఈ కప్లో నేను తీసుకుంటున్నాను మైదా. అంటే కొంచెమే చేద్దాం అనుకుంటున్నాను కదా, అందుకని తక్కువ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను. సో దీన్ని అయితే ఇప్పుడు మనం సీవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఏమన్నా ఫైన్ పార్టికల్స్ ఉన్నా మనకి ఇప్పుడు ఇందులో మనం బేకింగ్ సోడా వచ్చేసి 1/2 teaspoon వేస్తున్నాను అండ్ బేకింగ్ పౌడర్ 1 teaspoon వేస్తున్నాను. రెండింటిని కూడా సీవ్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ వచ్చేసి చూడండి, నేను ఇంత తీసుకున్నాను. రెండింటిని సీవ్ చేసుకోండి. బేకింగ్ సోడా నేను ఇంత తీసుకున్నాను. అంటే మీకు మెజర్మెంట్లోకి వచ్చేసరికి ఇదేమో 1/4, అదేమో 1/2 teaspoons. కోకో పౌడర్ నెక్స్ట్ 2 teaspoons యాడ్ చేసుకున్నాం. ఇదేం సీవ్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. నేనేమో హెర్షీస్ యూజ్ చేస్తున్నాను, చెప్పాను కదా. మీరు యూఎస్లో ఉంటే ఇవన్నీ ఈజీగా వాల్మార్ట్లో కూడా దొరుకుతాయి, ఆన్లైన్లో ఏ స్టోర్లోనే దొరుకుతాయి. సో నేనైతే 2 teaspoons యాడ్ చేస్తున్నాను కోకో పౌడర్. ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా కొంచెం స్కేరీగానే ఉన్నాను, మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా సరే కాన్ఫిడెంట్గా. ఇది నాది కొంచెం పెద్దది స్కూప్, అందుకని చెప్పి నేను ఒక కప్పే సరిపోతుంది. అంటే దీని మెజర్మెంట్ వచ్చేసి 2 tablespoons. చూడండి, ఈ కప్తో వేసాను నేను కోకో పౌడర్.
అండ్ ఈ కప్ తోటి ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేశాను. ఈ రెండిట్లో ఇది వచ్చేసి ఫుల్ కన్నా కొంచెం తక్కువ యూస్ చేశాను, ఇది ఫుల్ వేసాను. మీ మెజర్మెంట్స్ ఇది. అండ్ బేకింగ్ సోడా నేను యూస్ చేసింది ఈ కప్. సో ఇప్పుడు మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్కి నేను ఫ్లేవర్లెస్ ఆయిల్, నేనైతే అవకాడో ఆయిల్ యూస్ చేస్తాను. మీ దగ్గర సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నా, ఇంకేదైనా పీనట్ ఆయిల్ ఇలాంటివి కాకుండా ఏదైనా సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్ ఇట్లా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. గీ అంటే కొంచెం ఫ్లేవర్డ్ ఉంటుంది. నేనైతే అవకాడో ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ ఫ్లేవర్లెస్ ఆయిల్. నెక్స్ట్ షుగర్. నేను ఇందాక చెప్పా కదా, మనం పావు కప్పు తీసుకుంటే అది హాఫ్ అవుతుంది బ్లెండ్ చేశాక. సో ఇంత కప్పు షుగర్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి ఇలా అన్హెల్దీ అయినా పర్లేదు, ఇంకా ఇవాళ ట్రై చేస్తున్నాను. అండ్ డిస్టిల్డ్ సోడా. ఈ సోడా కొంచెం మనం ఈ కప్ సోడా వాటర్ యూస్ చేసుకుందాం. సోడా కూడా నేను ఈ కప్ యూస్ చేస్తున్నాను. అంటే ఈ సోడా అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలి, ఫ్రిడ్జ్లోది కాదు. మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందాక మనం చేసి పెట్టుకున్నాము ఉంది కదా, అది కొంచెం కొంచెంగా దీంట్లో వేసి మిక్స్ చేయాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి బాగా. సో ఇలాగా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. బేకింగ్ ట్రేని మీ దగ్గర డస్టింగ్ అదే బటర్ పేపర్, పార్చ్మెంట్ పేపర్ ఉంటే యూజ్ చేసుకోండి. నా దగ్గర లేదు. ఇట్లా నేను ఆయిల్ వేసి ఆ తర్వాత కొంచెం మైదాని స్ప్రెడ్ చేసుకొని పైన అప్పుడు కేక్ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకుని వేస్తాను. ఇలా కూడా మంచిగానే వస్తుంది. ఇప్పుడు నేను ఈ మీన్ వైలే నేను అవన్నీ 350 degrees దగ్గర ప్రీ హీట్ చేశాను. ఇప్పుడు మనం డస్టింగ్ చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసిన కేక్ బ్యాటర్ ని ఇందులో వేసేయండి. యాక్చువల్లీ ఇది 6 inch కేక్ టిన్ లో సరిపోతుంది, నా దగ్గర లేదు, అందుకని నేను 8 inch యాడ్ చేశాను టిన్ లో. సో మనం కేక్ ఇలా కేక్ టిన్ లో వేసుకున్నాక లంప్స్ లేకుండా ఇట్లా 2 times అలా ట్యాప్ చేయండి. ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది ఇలా ట్యాప్ చేయడం వల్ల. అవన్నీ కన్వెక్ట్ బేక్ లో పెట్టి 350 degrees దగ్గర ప్రీ హీట్ చేయండి. నేను ప్రీ హీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కేక్ పెట్టేసి మనం అంటే 30 minutes కుక్ చేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఒక టూత్ పిక్ పెట్టి టూత్ పిక్ టెస్ట్ చేయండి. టూత్ పిక్ పెట్టేసి టూత్ పిక్ క్లీన్ గా వచ్చేదాకా కుక్ చేసుకోండి. కేక్ అయితే బేక్ అవుతుంది. సో మీన్ వైల్ ఇంకా లంచ్ చేద్దామని ఎగ్ రైస్ అయితే చేశాను. ఇవాళ మా లంచ్ అయితే ఎగ్ రైస్ విత్ నో మసాలా, విత్ ఓన్లీ సాల్ట్, కారం, ఎగ్, ఆనియన్. ఇవాళ మా లంచ్ అయితే ఇదే ఎగ్ రైస్. గైస్ కేక్ అయితే బేక్ అవుతుంది. ఐ డోంట్ నో అది ఎలా వస్తుందో, చూపిస్తాను. సో నేను కేక్ పెట్టి 30 minutes అవుతుంది. బేక్ అయింది అనుకుంటా. మనం ఒకసారి ఇట్లా ఈ టూత్ పిక్ టెస్ట్ అయితే చేద్దాం. తీస్తున్నాను కేక్. నేనైతే ఫుల్ స్కేరీ అసలు ఎలా వచ్చిందా అని. కేక్ అయితే బేక్ అయింది, చూద్దాం ఎలా వచ్చిందో. ఒకసారి మనం మిడిల్లో టూత్ పిక్ టెస్ట్ చేద్దాం. చూడండి క్లీన్గా వచ్చింది కదా. సో బేక్ అయినట్టే. నేను ఇక్కడ ఏందో కొంచెం సరిగ్గా ట్యాప్ చేయలేదు అనుకుంటా, లైట్గా ఇట్లా వచ్చింది. బట్ ఎనీవేస్ మనం ఫినిషింగ్ ఇస్తాం కాబట్టి కనిపించదు. సో కేక్ అయితే అయిపోయింది. ఎలా వచ్చిందో చూద్దాం. ఇది మరి విరిగిద్దో ఎలా వస్తుందో తెలీదు. సైడ్స్ కొంచెం స్క్రాప్ చేయండి కదా, ఎందుకంటే మనం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కాదు కాబట్టి కొంచెం అలా చేశాక. సో ఇలా వచ్చిన కేక్ రివర్స్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. వచ్చిందని అనుకుంటున్నా. వచ్చింది. కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం చాక్లెట్ ట్రఫుల్ హాఫ్గా కట్ చేసి ట్రఫుల్ని అప్లై చేద్దాం. అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. మనం దీన్ని ఇప్పుడు లేయర్స్గా కట్ చేసుకొని, అంటే నేను చేసిన చాలా చిన్న కేక్, తక్కువ క్వాంటిటీలో 2 members కదా అని. సో దీని అయితే 2 layers కట్ చేసి ఇప్పుడు మనం చాక్లెట్ ట్రఫుల్ ప్రిపేర్ చేసుకున్నాం, అది పెట్టేద్దాం. నేనైతే హెర్షీస్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను, డార్క్ కాంపౌండ్. ఏ డార్క్ చాక్లెట్ అన్నా తీసుకోండి. మెజర్ చేసుకుందాం. ఇక్కడ నేను నియర్లీ ఒక 85 grams అలా తీసుకున్నాను కొంచెం కేక్ కి. ఇప్పుడు నేను ఇది ఒక నియర్లీ 85 grams అంటే 80 grams వేసుకోండి తీసుకున్నాను. దానికి అంటే నేను కొంచెమే తీసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్. ఇది నేను ఈ విప్పింగ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను.
గ్రేట్ వాల్మార్ట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 30% యాడ్ చేద్దాం. నా బౌల్ 215 grams ఉంది, దాంట్లో ఒక 30 grams వేస్తున్నాను విప్పింగ్ క్రీమ్. సో దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఆల్రెడీ నేను విప్పింగ్ క్రీమ్ విప్ అయి ఉన్నదే తీసుకున్నాను, బాగా రెడీ టు యూస్ లాంటిది. సో మీరు ఇక్కడ క్రీమ్లా ఉన్నదన్న తీసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం బాయిల్ చేయాలి చాక్లెట్ని, ఇది మిక్స్ చేసుకోవడానికి. బాయిలింగ్ మెథడ్ అన్నా యూస్ చేయొచ్చు, లేదంటే అవెన్ ఉంటే అవెన్లో ఒక 30 seconds ఫస్ట్ మెల్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తీసి కొంచెం కలిపి మళ్ళీ 30 seconds పెట్టుకోవాలి. సో నేనైతే ఇప్పుడు అవెన్ మెథడ్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక 30 seconds పెట్టండి, ఆ తర్వాత మళ్ళీ తీసి కలిపి మళ్ళీ ఇంకో 30 seconds. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం కూల్ డౌన్ అయ్యాక ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. చూడండి, ట్రఫుల్ అయితే ఇలా ప్రిపేర్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో, వావ్ ఎక్సలెంట్ గా వచ్చింది. ఫస్ట్ అయితే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, వేసాక సరిపోకపోతే మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ బేస్ ని మనం ఇప్పుడు 2 layers గా కట్ చేసుకుందాం. థ్రెడ్ అన్న యూజ్ చేయొచ్చు. సో కటర్తో అయితే ఇలా చేయాలి. సో ఇట్లా హాఫ్ చేసుకోవాలి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. మామూలుగా నార్మల్ వాల్మార్ట్ స్టోర్లో చూసాను, అప్పుడు అది ఇండివిజువల్గా దొరుకుతున్నాయి. బట్ ఇలా అన్నీ కలిపి ఒక సెట్లా దొరుకుతుంది కదా అని వర్త్ అనిపించి తీసుకున్నాను. ఈ టర్న్ టేబుల్ మనం కదా కేక్ పెట్టుకోవడానికి, అది ఈ ప్యాలెట్ నైఫ్లు, ఈ నాజిల్స్, ఇది కేక్ స్క్రాపర్, ఇవేంటో వచ్చినాయి, ఐ డోంట్ నో ఇవేంటియో. వీటిలో నేనేమేమి యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను. నేనైతే మోస్ట్లీ ప్యాలెట్ నైఫ్ యూజ్ చేస్తాను. డెకరేషన్కి నాజిల్స్లో మేబీ స్టార్ అలాంటి నాజిల్ ఏమైనా ట్రై చేస్తాను, ఫస్ట్ టైం కదా. ఇప్పుడు మనం ఈ బేస్ మీద షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకున్నాం. 2 బేసెస్కి 2 హాఫ్లు చేసాం కదా, 2 హాఫ్లకి మనం వేసి పూసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసి స్ప్రెడ్ చేసుకోండి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా పెట్టుకొని దానిపైన షుగర్ సిరప్ యాడ్ చేసి, ఇప్పుడు మనం ఇందాక సేమ్ అలానే ప్రాసెస్ ట్రఫుల్ యాడ్ చేసుకోండి, స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాలెట్ నైఫ్తో. సైడ్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వేసి చేసుకోవడం రాదు అనుకుంటే పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాను స్ప్రెడ్ చేసుకోండి. ఎడ్జెస్ కూడా కవర్ చేసుకోండి వేసుకొని. సో ఇప్పుడు మనం మిగిలిపోయిన ట్రఫుల్లో ఈ విప్పింగ్ క్రీమ్ వేసి పైన ఏమైనా డెకరేషన్ లాగా ట్రై చేద్దాం. దీన్ని మంచిగా ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ ఆ ట్రఫుల్ అంతా బ్లెండ్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే మనకు ఒక లైట్ కలర్ వస్తుంది, చూడటానికి కూడా బాగుంటుందని నేను ఇలా ట్రై చేశాను. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నా ట్రై చేసుకోవచ్చు. మంచిగా ఇలా బాగా విస్క్ చేయండి. సో ఇప్పుడు మనం ఇది విస్క్ చేసుకున్నది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ పైపింగ్ బ్యాగ్ని ఇలా గ్లాస్లో పెడితే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇలా వేసుకోండి. ఇప్పుడు సో ఇలాగా చిన్న చిన్న మీకు నచ్చిన డెకరేషన్ చేసుకొని నేనైతే ఇలా స్టార్ దాంతో క్లోజ్డ్ నాజిల్ యూజ్ చేసి పెట్టాను. ఇట్లా ప్రాక్టీస్ చేశాను దీని మీద, మనకు రాదు కదా ఫస్ట్ టైం కాబట్టి దీని మీద ప్రాక్టీస్ చేసి ఆ కేక్ మీద వేసాను. సో ఫైనల్గా కేక్ అయితే ఇలా రెడీ అయింది. నాకు వచ్చిన ఏదో క్రియేటివిటీ తోటి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా అయితే చేశాను. చూడటానికి అయితే బాగుంది అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో. మరి కేక్ టేస్ట్ అయితే కట్ చేశాక చూద్దాం ఎలా వచ్చింది అనేది. ఫర్ నౌ అయితే కేక్ ఇది. మనకి బెలూన్స్ రాదు, సో నేనైతే ఈ బెలూన్ పంప్ తోటే చేస్తాను. అంటే ఊదుతాను కానీ అది టై చేయటం మన వల్ల కాదు. కానీ నా దగ్గర ఇది ఉంది, ఎలక్ట్రిక్ బెలూన్ పంపు, దాంతో ట్రై చేస్తాను. అబ్బా, ఆఫ్టర్ 15 minutes ఆఫ్ స్ట్రగుల్ ఈ కొన్ని బెలూన్స్ అయితే బ్లో చేశాను. ఇంక వీటిని ఎలా ప్లేస్ చేయాలన్నది ఆలోచిద్దాం.
ఇంక ఇది మార్నింగ్ ఇంక నేను పాయసం చేశాను. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాము. ఇంక ఇవాళ మండే కాబట్టి వీఆర్ వెజ్. సో వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి బయటకు వెళ్దామన్నా. ఇంక ఇంట్లోనే తన ఫేవరెట్ సాంబార్ అండ్ పొటాటో ఫ్రై, చిప్స్ తోటి లంచ్ అయితే కానిచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.